మీరా? ఏం డౌటా? నీ అబ్బా అవతరాలు వచ్చే టైం అయింది, వచ్చి చేపలేచ్చావు. అలాగే వస్తున్నానండి. ఏమే స్వీట్ ఆర్డర్ చేసావా? చేశానండి. కాఫీ ఇదిగో ఇప్పుడే పెడుతున్నానండి. ఇంకెప్పుడు పెడతావే? అవతల వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. ఒక్కబడుందా? నిండుకుందండి. ఉందా? ఉంటది. నీకు హారత కర్పూరం అగరత్తుల మీద ఉన్న శ్రద్ధ ఒక్కపడి ఒక్కపొడి మీద ఉండి సాగుతు మరి. చిచి. ఏయ్, ఏయ్. అమ్మనా కన్న కొడక. వాట్ ఆర్ యు డూయింగ్? సెకండ్స్ సీయింగ్, ఇప్పటిదాకా రీడింగ్, జస్ట్ నౌ స్లీపింగ్. గోయింగ్ షాపింగ్, ఒక్కపొడి టేకింగ్, వెంటనే కమింగ్. హలో, నమస్కారం నమస్కారం. దయచేయండి దయచేయండి. వచ్చారా? ఇచ్చే తాళసేనట్టుంది. పర్వాలేదు, దాంతే ఉంది. తమరు వచ్చారు, అదే 10,000. కాళ్ళు కనుక్కోండి. శుభం, అలాగే చేద్దాం. రండి రండి. ఇప్పటిదాకా తమరు రాకపోతేను చిలకలు చిలక కాళ్ళు చేతులు ఆడలేదు అనుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చి వచ్చేసి ప్రారంభించేద్దాం. ప్లేట్ లో ఫ్లూటు. రెడీ, నేను రెడీ. ఇది ఇల్లా క్లబ్బా? అదేమిటి? లేకపోతే ప్రతిరోజు ఏమిటిది? ఇవాళ నుంచి మన ఇంట్లో పేకాట ఆడడానికి వీల్లేదని నాన్నకి నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? అమ్మో, మీ నాన్నగారు చేస్తున్న పనికి నేను ఎదురు చెప్పడమా? పుట్టగతులు ఉంటాయా? భర్త ఏం చేసినా భార్య గౌరవించాలి, పూజించాలి. నీలాంటి ఆడవాళ్ళు ఉండబట్టి వాళ్ళ ఇలా సాగుతున్నాయి. ఇదిగో తెస్తున్నానండి. అన్నట్టు సాయంత్రం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది. మన వీధిలో ఉన్న నలుగురిని రమ్మని చెప్పమ్మా. అలాగే. ఒకపడి గివ్ 10 రూపీస్, గోయింగ్ ఆన్ షో. షో మళ్ళీ షో. మళ్ళీ కౌంటా మరి ఈ ఐరన్ లెగ్ పక్కనుంటే కౌంట్ కాక ఇంకేమవుతుంది? ఇది ఊహించే కాళ్ళు కూడా కడిగిచ్చా, అయినా ఫలితం లేకపోయింది. నీ ఎవ్వరే నీ లెగ్స్ యాసిడ్ తో కడిగిచ్చినా సొక్కలేదురా. 10 ప్లీజ్. మాకిక్కడ ఆల్రెడీ గులాబ్ జామ్ అయి కొట్టుకుంటుంది. ఎన్నో లేదు పిల్లలేదు. పరమా తీసుకోవా. బుక్కయ్యి. ఫాదర్ 10 నాట్ గివింగ్, 20 టేకింగ్. అమ్మ నా కన్న కొడక. 9 బావు. తొక్కలే. అమ్మో, 9 బావు అయిందంటే మా తొక్కలో వాళ్ళంతా ప్యాకెట్ మొదలు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయానంటే. ఏమే తక్కువ ఏమిటి? అమ్మేద వ్రతం చేస్తుందట, సాయంత్రం మిమ్మల్ని తక్కువ. అమ్మో, ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం మెచ్చి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టానండి. ఎదురింటి రామలక్ష్మి వస్తేను. వస్తే మొగుడు సేవది ఏముందిలే, తొక్కలోదని దాంతో అసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో, అవే మాటలండి. అయ్యో అవే మాట్లాడి అంటే దాని అర్థం తాగుబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో వెళ్ళిపో. ఇలా ఇలా గడ్డ సమర్ పడరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నా అంత తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే, తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను, సిగ్గు లేదు. దేనికి? ఇలాంటి పనులు చేయడానికి. చేయికేం చేయను? ఎదురు తిరగండి, తంతారు. తిరగబడి తన్నండి. ఆయన మగాడు, పైగా మొగుడు. అయితే ఏంటండి? మొగుడు తిట్టినా కొట్టినా చంపినా భరిస్తూ వాడి కాళ్ళ దగ్గర ఎందుకు పడి ఉండాలి? తిండి కోసమా? తోడు కోసమా? నీడ కోసమా? బిడ్డల కోసమా? దేనికోసం? దీనికోసం. బాలిక, చూస్తున్నావుగా, ఏమే నేనేమన్నా తాగటానికి అడిగానా, వ్యభిచారం చేయడానికి అడిగానా? ఏదో సరదాగా ప్యాకట్టం కోసం అడిగాను. ఇదిగో, నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో ఎలా తెస్తావో నాకు తెలీదు. ముందెళ్ళి డబ్బు పట్ట. మా అమ్మాయిని ఎందుకు అలా కొడుతున్నారు? ఏం తప్పు చేసిందని? తప్పు చేసింది అది కాదు, మీరు. అసలు దాన్ని కంటమే మీరు చేసిన మొదటి తప్పు. కంటే కన్నారు. దట్ ఈజ్ యువర్ ఎంజాయ్మెంట్.
దాన్ని నాకు కట్టబెట్ట మీరు చేసిన రెండో తప్పు. ఏదో పెద్ద సుఖ పెట్టట్టు నన్ను ఏంటి ఇల్లరకట్టాలు చేయటం మీరు చేసిన మూడో తప్పు. ఇన్ని తప్పులు చేసినందుకు ముందు అసలు మిమ్మల్ని తనాలి. ఏమండి కావాలంటే నన్ను కొట్టండి, అంతేకాని చెయ్యొదలవే. ఏమండి మీరింట్లో నుంచి ఏ సామాన్ పట్టుకెళ్ళి అమ్మేసినా ఎప్పుడు కాదలేదు. ఇది మాత్రం పట్టుకెళ్ళకండి, దీన్ని తెచ్చకండి. టెన్షన్ ఏమండి? ఏమండి? పోవేసే నీ మొహమా. ఏడ్చే లాభం. వెళ్ళు, వెళ్ళి ఓ పసుపు కొమ్ము కట్టుకో. కట్టుకోమ్మా కట్టుకో, కట్టుకొని కళ కద్దుకో, లేకపోతే ఇంతోటి మొగుడు చస్తాడు పాపం. ఏమిటమ్మా ఆ మాటలు? కాకపోతే ఏమిటండి, కూతురి మెళ్ళ తాళి తెంపుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోకి ఏం చేస్తాం? పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. ఇది ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఇలాంటి మొగుడు దొరికాడు, అందుకే అనుభవిస్తోంది. అంటే తప్ప ఆవిడదేనంటారా? కాకపోతే లోకల్లో అందరు ఆడపిల్లల బతుకులు ఇలాగే ఉన్నాయా? భర్తను దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత దాంది. అది చేతకానప్పుడు అనుభవించాల్సిందే, తప్పదు మరి. పద. బాలిక, చూస్తున్నావుగా ఆడదానికి థ్యాంక్ గాడ్ ఉన్నావా. ప్యాకెట్కి చెక్కేసి ఉంటావు అనుకున్నాను. జస్ట్ స్టార్ట్ అయ్యాను, ఎదురుపడ్డావు. ఏంటి జైమాలిని నవ్వులో వదిలేసిన జరదా కిల్లీలా ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఎనీ కస్టమ్స్? కష్టాలంటే కష్టాలు కాదు, ఇది ఉంచుకుని 200 ఇచ్చావంటే 4 కౌంట్లు కొట్టి నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. ఓఎస్. ఏమండి బాలింతరాల్ని చంటి బిడ్డతో వస్తున్నాను, స్టేషన్కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదే? కన్నావులే, రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం దీని బారేసిన కమలాపడి తొక్కలా ఫేసి ఇది నువ్వు. అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటి నుంచి అలా మాట్లాడతారు? ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని, మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెంకేసుకొని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది, ఎమోషన్ వచ్చేసింది, తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నాను. మీరు చేసిన తప్పే నేను చేస్తే చెప్పించి కొడతాను. నేను మగాన్ని, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అయితే దీని ప్రతి ఏం కావాలి? ఏం కావాలంటే నీ మెడలో పడేసినట్టు దాని మెడలోనూ లైసెన్స్ బిడ్డ తగిలించేస్తాను. సైలెన్స్ గా ఎదురు పడదండి, రాత్రి మల్లెపూలు తెస్తాను. ఏమిటండి మీ ఆయన అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఊరుకోక ఏం చేయమంటావమ్మా? మీ చెల్లెల జీవితం పాడు చేయడం ఒక నేరం, భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం మరో నేరం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతన్ని జైలుకు పంపిద్దాం రండి. ఆయన్ని జైలుకు పంపిస్తే మేము రోడ్డును పెడతాం. ఒక మగవాడు అండుంటేనే మా బతుకులు ఇలా ఏడ్చాయి, అది కూడా లేకపోతే మా బతుకులు ఊరమ్మడి బతుకులు అయిపోతాయమ్మా. తొందర బుక్కయ్యా, ఉండవయ్యా. చెప్పులో నిప్పులాగా ఇక్కడ మండిపోతుంది. మాట్లాడుతున్నా మాది. ఇదిగా అసలే ముక్క ఎక్కడికి తెస్తుంటే తొక్కలోది ముక్కేంటండి బాబు? బాలిక, చూస్తున్నావుగా ఆడదానికి మొగుడంటే భయం, మామంటే భయం, బావంటే భయం, చివరికి తండ్రన్నా తమ్ముడన్నా కన్న కొడుకన్నా భయమే. దానికి కారణం మగాడు. వాడికి సరైన బుద్ధి చెప్పాలంటే వెంటనే బయలుదేరి నా దగ్గరకు రా. విశాఖపట్టణానికి తూర్పు దిశగా 25 మైళ్ళ దూరంలో రోడ్డుకు ఆనుకుని ఒక పెద్ద లోయ ఉంటుంది. దాన్ని ఆనుకుని ఒక కొండ ఉంటుంది. అక్కడి నుంచి ఓ 100 అడుగులు ముందుకొచ్చి చూస్తే తెల్లటి రాళ్లు గల ఒక వాగు కనిపిస్తుంది. ఆ వాగు గుండా 1 మైలు దూరం వస్తే నల్లటి రాళ్లు, దాన్ని ఆనుకుని ఒక పెద్ద గుహ. అదే నా నివాసం. వచ్చి కలుసుకో. రా బాలిక, ఆగిపోయావే, లోపలికి రా.
భయపడకు, దగ్గరకు రా. మీరు ఈ పురుషాధిక్య సమాజంలో మగవాళ్ళ అహంకారానికి, దౌర్జన్యానికి నా తల్లిని, చెల్లిని, అక్కని పోగొట్టుకున్న ఆడదాన్ని నేను. వాడు నా శిష్యుడు చిదంబరానంద స్వామి. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మగవాళ్ల దౌర్జన్యాన్ని, దురహంకారాన్ని అరికట్టాలనే నాలాంటి ఆడదానివి కనుక నేను చెయ్యాలనుకున్న పని నీ చేత చేయిద్దామని. ఏమిటా పని? మగజాతి మీద కసితో నా 13వ ఏటనే ఇక్కడికి వచ్చి ఎన్నెన్నో పరిశోధనలు చేసి మగజాతికి బుద్ధి చెప్పగల ఒక దివ్యౌషధాన్ని తయారు చేశాను. దాన్ని నీకు ప్రసాదిస్తాను. చిదంబరా, అంబా! అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆ జంబలకడి పంబనీటి తీసుకురా. అంబ! అంబా, జంబలకడి పంబ. ఆ బాలికకు ఇవ్వు. అంబ, జంబలకడి పంబ. ఆ జంబలకడి పంబని తీసుకువెళ్ళి మంచినీటిలో కలిపి ఆడ మొగ తేడా లేకుండా అందరికీ పట్టించు. పట్టిస్తే ఏం జరుగుతుంది? నువ్వు నేను కోరుకునేది సిద్ధిస్తుంది. ఏం జరిగింది మేడం? ఐజీ త్వరగా రిజైన్ చేశారు. అదే నాకు అర్థం కావట్లేదు. అదేమిటండి అంటే మగాడిని నేను ఉద్యోగం చేయడం అంటే ఆడవాళ్ళు మీరు చేయాలి కానీ అంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉందిగా? మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి సార్, మగాళ్ళ మీరు బియ్యం ఎత్తున్నారు? అవ్వా, రోజం చెప్పినట్టుంది. మగాడి బియ్యం ఎరగపోతే ఆడాళ్ళు వెళ్తారా ఎక్కడైనా? ఇదంటే వరుస. పొద్దుట అంతే, వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు. పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసేశారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం? లేదు, మొన్న 23 వైజాగ్ క్యాంప్కి వెళ్ళారు. ఒక్కరోజే అక్కడున్నారు. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు. అయితే వైజాగ్ లోనే ఏదో జరుగుండాలి. ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ ఎవరెళ్ళారు? పిఏ కొండలరావు సార్. సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్. వాట్? అవును సార్. ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత్తో వంట చేస్తూ రెండో చేత్తో పెళ్ళానికి పేరు చూస్తున్నారు సార్. ఏమండి, మీ స్టాఫ్ కి టీ పెట్టి తీసుకొస్తాను, ఉండమని చెప్పండి. అయ్యో దేవుడా. ఏమన్నా తెలిసిందా? ఒరిస్సా స్టేట్ కి చెందిన 2 IAS ఆఫీసర్లు, 3 ఇంజనీర్లు వైజాగ్ వెళ్ళొచ్చి ఉద్యోగాలు మానేసి మన ఐజీ గారి లాగానే వింతగా ప్రవర్తిస్తారు.